హరి ఓం శివాయ గురవే నమ. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా కార్తీక మాసం 27వ రోజు మనం చెప్పుకుంటున్న 4 నామములు అపవర్గ ప్రధ, అనంత, తారక, పరమేశ్వర. ఈ నామములు నాలుగిటితోటి మన యొక్క ఈ శివ అష్టోత్తర శతనామావళి పూర్తవుతుంది. అంటే ఇది వాటితోటి 108 నామములు మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఈ రోజు మనం చెప్పుకుంటున్న మొదటిది అపవర్గ ప్రధ. దీని అర్థం మనకి ఆయన అన్ని వస్తువులను ఇచ్చే మరియు తీసుకునే ప్రభువు అని అర్థం. ఇదేమిటిది? ఇవ్వటం ఏమిటి, తీసుకోవటం ఏమిటి అంటే అన్ని ఆయన ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటాడా అంటే ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, ఏది తీసేయాలో అది తీసేస్తాడు. అంటే ఇప్పుడు మనకి ఒక దుఃఖం వచ్చింది అనుకోండి, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది, సుఖం వచ్చింది అనుకోండి, సుఖం తర్వాత దుఃఖం వస్తుంది. ఎల్లప్పుడూ సుఖం గాని ఎల్లప్పుడూ దుఃఖం గాని ఉండిపోదు. అంటే మనకి ఒకటి తర్వాత ఒకటి నిరంతరం తిరుగుతూ ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుని స్వామి ఏదైనా ఒక వాక్యం చెప్పు, దాని మూలాని సుఖించేవాడు దుఃఖపడతాడు, దుఃఖించేవాడు సుఖపడాలి అన్నాడు. అప్పుడు స్వామివారు అన్నారు, ఈ కాలం వెళ్ళిపోతోంది అన్నారు. అంటే ఏంటి? సుఖకాలం వెళ్ళిపోతోంది అని సుఖంగా ఉన్నవాడు దుఃఖిస్తాడు, దుఃఖంగా ఉన్నవాడు ఓహో ఈ దుఃఖకాలం వెళ్ళిపోతోంది మళ్ళీ మనకు సుఖం వస్తుంది అని అనుకుంటాడు. అది అందువలనే ఈ సుఖదుఖాలు అన్నవి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనం ఏమి చేయాలి? మనం స్వామివారి కాళ్ళు పట్టుకుంటే ఆయన మనకి జ్ఞానం బోధిస్తారు. జ్ఞానం వచ్చిందనుకోండి, సుఖమైనా దుఃఖమైనా మనం సాక్షిభూతంగా చూస్తూ ఉండిపోతాం. అంటే అది మన మీద అంత ప్రభావం చూపించదు. ఏ రోజైతే సుఖదుఖాలను సమానంగా చూడగలుగుతామో ఆ రోజు మనకి మోక్షస్థితి వస్తుంది. అంటే పరమానందమైన స్వామివారిని చేరటానికి దగ్గరవుతాం. ఇది మొదటిది. రెండవది అనంత. అంటే భూమి ఆకాశాలు సమస్త బ్రహ్మాండాలు నిండిపోయినవాడు. అంటే ఆయనకి ఆద్యము లేదు, అంతము లేదు. ఆయన్ని మనం ఎక్కడా పట్టుకోగల అన్నిటా ఆయనే ఉన్నాడు. ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడు ఈ స్వామివారి యొక్క మహాలింగానికి ఆద్యమెంత అంతమెంత అని చూద్దామని బయలుదేరారు. హంసవాహనం మీద చతుర్ముఖ బ్రహ్మగారు పైలోకాలకి వెళితే వరాహ స్వామి రూపములో విష్ణుమూర్తి కింద లోకాలకి వెళ్ళారు. చాలా కాలం గడిచిపోయింది. విష్ణుమూర్తి పైకి వచ్చి స్వామి నేనైతే కిందన ఎక్కడ మొదలైంది అన్నది తెలుసుకోలేకపోయాను అన్నాడు. కానీ బ్రహ్మగారు పైనుంచి వస్తూ మరి ఆయనకి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏం పుట్టిందో ఏదో చిన్న అబద్ధం ఆడటం, నేను పైన మొత్తం చూడటం జరగటం అని చెప్పటం, అది కాదు అని నిరూపణ జరగటం, ఆయనకి శిక్ష పడటం, అది పక్కన ఉంచితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మహాబ్రహ్మ గారు విష్ణుమూర్తియే ఆద్యము అంతము కనుక్కోలేకపోయారు. అంటే స్వామివారికి ఆద్యము అంతము లేదు, అన్నిటా ఆయనే ఉన్నాడు, ఆయనే మహాలింగము. నీ రూపంబు దలంపగా దుదముదల్ నీగాన నీవైనచో రారారమ్మని ఎంచు బిల్వపు వృథారంభంబులింకేటికిన్ నీరంపముమిక నీ పాలమిక నిన్నే నమ్మి నాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. అంటే నీ ఆద్యంతములు తెలియటము లేదు, రామచంద్రమూర్తి చేత అర్చింపబడిన ఓ శివా, నీవే నాకు చెప్పాలి, ఆర్తి కలిగించి నీవే నన్ను కరుణించాలి అని అర్థం. అంటే అంతటి మహానుభావులే స్వామివారి ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు కాబట్టి ఈయనని అనంత అన్నారు. ఇక మూడవ నామము తారక. అంటే మనము ఆఖరి క్షణంలో తారక మంత్రం పఠిస్తే మనకి మోక్షాలు కలుగుతాయి, అంటే ఉన్నత లోకాలు ఉత్తమ లోకాలు కలుగుతాయి. ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు చెవిలో ప్రణవం చెప్పారనుకోండి, ప్రణవం అంటే ఓంకారం, ఓంకారం చెప్పారనుకోండి మనకి చాలా పుణ్యం మనకు వస్తుంది. అది మరీ విశేషంగా కాశీలో గాని గక్షారామంలో గాని జరిగిందనుకోండి, ఇక ఆయనకి పూర్తిగా మనకి మోక్షమే, అంటే స్వామివారి దగ్గరికి మనం వెళ్ళిపోతాం. దక్షిణ శృతి మీదుగా ధాత్రికెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టు వేళ అన్నారు. అంటే కాశీలో
సమస్త భూతాలకి ప్రణవోపదేశం చేసి తనలో కలిపేసుకుంటాడు స్వామివారు. సంసారాన్ని మనల్ని దాటించేస్తాడు. అందుకని ఈయన్ని తారకః అన్నారు. ఇంకొకటి ఏమిటంటే అమ్మవారు స్వామిని ఓ రోజు అడిగారు, స్వామి, జనులందరికీ ఒక మంత్రం చెప్పండి, దాని ములాని సమస్త ఐశ్వర్యములు, సమస్త జ్ఞానము, వైరాగ్యము అన్నీ కలిగేలా చెప్పండి అంటే ఆయన విష్ణు సహస్రనామం చెప్పారు. ఇక విష్ణు సహస్రనామంలో కొన్ని మనం పలకలేని వారు, నోరు పలకలేని వారు ఏమైనా ఉంటే ఏమి చేయాలి అని అడిగితే ఆయన ఇంకొక చిన్న మంత్రం చెప్పారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే అని. అంటే ఇది చెప్పుకున్నా చాలు అని. ఇదే తారక మంత్రం. అందుకని స్వామివారిని తారక అన్నారు. ఇక నాలుగవది పరమేశ్వరః. అంటే పరమ విశేషమైనది. మీరు ఎంత గట్టిగా చెప్పినా పర్వాలేదు. విశేషం అంటే మహా విశేషమైనది. ఈశ్వరులందరికీ ఈయనే ఈశ్వరుడు. అంటే ఈశ్వరులకి ఈశ్వరుడు. ఈయన పైన ఇంకెవరు లేరు. అందుకే ఈయనని పరమేశ్వరుడు అన్నారు. సర్వ జగత్తుకు ప్రభువు ఈయనే. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు, అన్నీ కలుపుకోగలడు. సృష్టికి ముందు ఈయనే, సృష్టిలోనూ ఈయనే, సృష్టి తర్వాత ఈయనే. అన్నిటి స్వరూపము ఈయనే. అంటే ఆఖరికి వచ్చేటప్పటికి అన్ని దేవతలు, అన్ని లోకాలు, అన్ని మండలాలు సమస్తము వెళ్ళిపోతాయి. ఆఖరికి నారాయణుడు వచ్చి ఈయనలో కలిసిపోతాడు. ఇక ఈయనలోకి మన బ్రహ్మగారు వచ్చి కలిసిపోతారు. ఆఖరికి ఈయనే మిగిలిపోతారు. అందుకని ఈయన్ని పరమేశ్వర అన్నారు. పోతన గారు భాగవతంలో ఈ విధంగా చెప్పుకున్నారు. మూడు మూర్తులకు, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిన భేదమై యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనైనా అని. అంటే మూడుగా, రెండుగా కనబడి చిట్ట చివరగా ఒకటిగా అయిపోయే తత్వం ఏది ఉందో అది పరబ్రహ్మం. పరమేశ్వరుడు రెండుగా కనపడుతుంది గాని అది రెండు కాదు. అదే ఒకటే అని నిరూపించగల స్థితి దీని పదార్థం. ఈయనే ఈశ్వరుడు, పరమేశ్వరుడు. స్వామివారు అమ్మవారితో కలిసి ఈ సర్వ జగత్తుని ఆయన రక్షిస్తూ ఉంటారు. వీరే ఈ సృష్టికి, జగత్తుకి మాతా పిత. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ అమ్మవారి, అయ్యవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ రోజుతోటి 108 నామములకు అర్థములు మనం రోజుకు 4 చొప్పున చెప్పుకుంటూ వచ్చాము. ఈ రోజుతోటి సరి. ఇక ఆ శివ పార్వతుల ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈశ్వరుని కృప కలిగితే మరలా ఇంకొక విశేషముతోటి మీ ముందుకు రావటానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమస్కారం.